దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల వేకప్ విత్ గాడ్ ఈ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి దినము దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానము. I praise God for this day, the gift of this day and gift of life that God has granted to us in His grace. గత కొన్ని దినాల నుండి లేవి కాండంలో మరి బలుల గురించి మనం కొంత ధ్యానం చేస్తున్నాము. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా మరి వారు చేసిన పాపమునకు బలులు దేవుని సన్నిధిలో అర్పించుట మరి కొన్ని విషయాలు మనం ధ్యానించి ఉంటున్నాము. ఇది నాన్న ఆఖరి బలి అపరాధ పరిహారార్థ బలి, ట్రెస్పాస్ ఆఫరింగ్. ఇది కేవలము బలి మాత్రమే కాదు, జీవితాలను మార్చుకుంటూ కూడా, అనగా ఏ పాపము విషయంలో పశ్చాత్తాపడినామో దాన్ని మనము సరి చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కూడా మరి మన పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనము క్షమాపణ కోరుకునవలసిన వారమై ఉంటున్నాం. ద ట్రెస్పాస్ ఆఫరింగ్ డీల్స్ విత్ ఇండివిజువల్ యాక్ట్స్ ఆఫ్ సిన్. మన వ్యక్తిగతంగా మరి ఏ పాపంలో మనం జీవిస్తున్నామో ఆ పాపాన్ని స్పెసిఫిక్గా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నాము. దాన్ని బట్టి మరి మనము ఏమి చేస్తున్నామో దానిని బట్టి దేవుని ఎడల మనము నమ్మకంగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. మనం పాపము లేదని మనం చెప్పుకున్నట్లయితే మనల్ని మనం మోసగించుకుంటున్నాము. దేవుని వాక్యం మనలో ఉండదు, ఆయన సత్యములో మనం జీవించలేము. చాలాసార్లు మనము నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం వలన మన పాపాన్ని మనం ఏం చేసుకుంటూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. కనుక తద్వారా మరి దానివల్ల వచ్చే పర్యావసము ఎంతో మరి కఠినంగా ఉంటున్నది. మరి మన తప్పును మనం గ్రహించిన వెంటనే మనం దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రపరుస్తుంది. మరి అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్జలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయమున ఈ యొక్క ఆఖరి బలి, అపరాధ పరిహారార్థ బలి మన వ్యక్తిగత జీవితంలో మరి దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నాం. దావీదు మహారాజు 139వ కీర్తనలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనండి, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి, ఆయాసకరమైన మార్గం నాలో నుండి తీసివేయమని ప్రార్థించాడు. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. దేవుని సన్నిధిలో మన యొక్క పాపను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు, పాపమును ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు. మరి శ్రమల కాలంలో మరి సెలవును ధ్యానిస్తూ ఉన్నప్పుడు అట్టి ప్రేమ మన హృదయంలో మనం కలిగి ఉండి పాప విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి రక్షణ మరి పొందుటకు దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినములను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన జీవితంలో నూతనంగా మనల్ని మనం సమర్పించుకుందాం. మరి ఒకవేళ ఇంకా రక్షణ పొందలేకపోయినట్లయితే రక్షణ పొందుటకు, రక్షింపబడిన మనము ఇంకా దేవునిలో ఆత్మీయ ఎదుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమైన సన్నిధి నిరంతరం మనకు తోడైండునుగాక. ఆమేన్.